అందరికీ నమస్కారం. మరెదరు పిల్ల 5వ భాగానికి స్వాగతం. గత భాగంలో మనం చూసాం, లావణ్యకు సహాయం చేయడానికి వచ్చిన మూడో చెల్లెలు దీప కార్తిక్కి దగ్గరవ్వటం, వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకోవటం చూసి లావణ్యలో మొదటిసారి అసూయ పుట్టడం. చరిత్ర మళ్లీ పునరావృతం కాబోతుందా? అక్కకు చేసిన ద్రోహం చెల్లెలి రూపంలో లావణ్యను వెంటాడబోతుందా? ఇక ఆలస్యం చేయకుండా అసలు కథలోకి వెళ్దాం. కార్తిక్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని గట్టిగా, లక్కీ లక్కీ, ఎంతసేపు? నాకు ఆఫీస్కి టైం అవుతోంది. నా బ్లాక్ షర్ట్ ఐరన్ చేసావా లేదా? లావణ్య వంటగదిలోంచి నీరసంగా నడుచుకుంటూ వచ్చి, బావా, నాకు ఉదయం నుంచి వాంతులవుతున్నాయి, తల తిరుగుతోంది. నేను చేయలేకపోయాను. అక్కడ బ్లూ షర్ట్ ఉంది కదా, అది వేసుకోకూడదా? బ్లూ షర్టా? ఈరోజు నాకు బోర్డ్ మీటింగ్ ఉంది లక్కీ. నేను బ్లాక్ షర్ట్ వేసుకోవాలి. నువ్వు కనీసం ఆ మాత్రం గుర్తుపెట్టుకోలేవా? రోజూ ఇదేనా? నీరసం, తలనొప్పి అంటూ కూర్చుంటే నా పనులు ఎవరు చేస్తారు? లావణ్య కన్నీళ్లతో, బావా, నేను గర్భవతిని. నాకు వికారంగా ఉంటే. అనన్య కూడా గర్భవతే కదా, తను అని అనబోయి ఆగిపోయాడు. దీప ఒక చేతిలో అయర్న్ చేసిన బ్లాక్ షర్ట్, మరో చేతిలో వేడి కాఫీ పట్టుకుని స్టైలిష్గా నడుచుకుంటూ ఎంట్రీ ఇచ్చింది. రిలాక్స్ బావా, ఇదిగో నీ బ్లాక్ షర్ట్. అడ్జస్ట్ కూడా షార్ప్గా ఉండేలా నేనే అయర్న్ చేశాను. అలాగే ఇదిగో నీ జింజర్ లెమన్ టీ. నీరసంగా ఉన్నప్పుడు కాఫీ కంటే ఇదే బెటర్ అని గూగుల్లో చదివాను. అబ్బా, థ్యాంక్స్ దీపా, నువ్వు నిజంగా లైఫ్ సేవర్వి. చూసావా, చెల్లెలికున్న శ్రద్ధ భార్యవైన నీకు లేదు. అనవసరంగా గొడవ పడడం తప్ప పని చేయడం రాదు. దీపా, నువ్వెప్పుడు చేశావు? నాతో చెప్పొచ్చు కదా. దీప నవ్వుతూ కార్తీక్ కాలర్ సరిచేస్తూ, అక్క, నువ్వు రెస్ట్ తీసుకో. బావకు ఏం కావాలో నాకు తెలుసు కదా. బావ టేస్ట్ చాలా క్లాసే, అది అందరికీ అర్థం కాదులే. కరెక్ట్ దీపా, నువ్వు చాలా షార్ప్. వావ్, సూపర్ టేస్ట్. లక్కీ, నువ్వు వెళ్ళి పడుకో, నన్ను డిస్టర్బ్ చేయకు. లావణ్య ఆ దృశ్యాన్ని చూస్తూ గడ్డ కట్టుకుపోయింది. ఆమె భర్త ఆమె వంక కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 1 గంట సమయం. హాల్లో జానకమ్మ మరియు అనన్య కూర్చొని ఉన్నారు. అనన్య ఒక పుస్తకం చదువుకుంటూ ప్రశాంతంగా ఉంది. లావణ్య నీరసంగా వచ్చి సోఫాలో కూలబడింది. జానకమ్మ లావణ్యను చూసి వెటకారంగా నవ్వుతూ, ఏంటే చిన్న కోడలుగారు, అలా డీలా పడిపోయారు? మొగుడు ఆఫీస్కి వెళ్తే భార్య మొహంలో వెలుగుండాలి కాని ఇలా మాడిపోయిన మసాలా దోశలా ఉందేంటి? అత్తయ్యగారు, దయచేసి నన్ను విసిగించకండి. ఇప్పటికే నాకు తలనొప్పిగా ఉంది. తలనొప్పి నీకు ఇప్పుడే వచ్చిందమ్మా, కాని ఆ తలనొప్పిని తగ్గించే మందు వేరే వాళ్ల చేతికి వెళ్ళింది కదా. ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? అదేనే, ఉదయం చూశానుగా, ఆ దీప గంటల తరబడి కార్తీక్తో కబుర్లు చెబుతుంటే వాడు ఆఫీస్ టైం కూడా మర్చిపోయి మరీ వింటున్నాడు. పాపం, నువ్వు మాత్రం వంటింట్లో గిన్నెలతో కుస్తీ పడుతున్నావు. దీప నా చెల్లెలు, తను నాకు హెల్ప్ చేస్తుంది. హెల్పా? ఓహో, దీన్నిప్పుడు హెల్ప్ అంటారా? మరి అప్పట్లో అనన్య కడుపుతో ఉన్నప్పుడు నువ్వు కార్తీక్కి గ్రీన్ టీ ఇచ్చావే, నువ్వు కార్తీక్ ఆఫీస్ ప్రాజెక్టులు చేశావే, అప్పుడు నువ్వు చేసింది కూడా హెల్పేనా? లావణ్య ఏమీ మాట్లాడలేకపోయింది. మాట్లాడవేం? అప్పుడు అనన్య కూడా నిన్ను నమ్మింది. నా చెల్లెలే కదా అని ఊరుకుంది. ఫలితం నువ్వు దాని మొగుణ్ణి లాక్కున్నావు. ఇప్పుడు చరిత్ర మళ్లీ వెనక్కి తిరిగింది లావణ్య. కర్మ అంటే ఇదేనేమో. అనన్య పుస్తకం మూసి మొదటిసారి నోరు విప్పింది. అత్తేగారు, ఆమెకు మందుల వేళయింది. అనవసరంగా బీపీ పెంచకండి. అక్క, నువ్వు నా తరపున మాట్లాడుతున్నావా? అనన్య లావణ్య కళ్లల్లోకి సూటిగా చూసి, నేను ఎవరి తరపున మాట్లాడటం లేదు లావణ్య. కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం ముఖ్యమని చెబుతున్నాను. ఆ బిడ్డ రేపు పుట్టాక మా అమ్మ పిన్ని గొడవల వల్లే నేను అనారోగ్యంతో పుట్టానని బాధపడకూడదు కదా. లావణ్య అపరాధ భావంతో తలదించుకుంది. చూసావా లావణ్య, నువ్వు దాన్ని చంపేసినంత పనిచేశావు. అయినా అది నీ బిడ్డ గురించి ఆలోచిస్తోంది.
అదే ఆ దీపను చూడు. ఈ సమయంలో నీకు తోడుగా ఉండాలి. కాని అది ఎక్కడుంది? సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. లావణ్య ఆశగా ఫోన్ తీసింది. హలో బావా, భోజనం చేశావా? కార్తిక్ వీడియోలో పక్కన ఎవరితోనో మాట్లాడుతూ, ఒక్క నిమిషం దీపా. లక్కీ, చెప్పు. ఏంటి అర్జెంట్? నేను బిజీగా ఉన్నాను. దీపా దీపా అక్కడెందుకుంది బావా? తను మార్కెట్కి వెళ్తానని చెప్పింది కదా. అవును, మార్కెట్ పని అయిపోయాక బోర్ కొడుతోందని నా దగ్గరికొచ్చింది. ఇద్దరం లంచ్ చేస్తున్నాం. అయినా నీకెందుకు లక్కీ ఇంత అనుమానం? నీ చెల్లెలే కదా. బావా, నేను నీ భార్యను. నేనింట్లో ఒంటరిగా ఉంటే నువ్వు నా చెల్లెలితో లంచ్కి వెళ్తావా? దీప ఫోన్ లాక్కొని వీడియోలో కనిపిస్తూ, ఓరి దేవుడా అక్క, నువ్వు మరీ ఓల్డ్ ఫ్యాషన్లా మాట్లాడుతున్నావు. బావ బోర్ ఫీల్ అవుతుంటే కంపెనీ ఇచ్చాను. దీనికే ఏడుపా? చిల్లవటం నేర్చుకో. సరేలే, బావకిష్టమైన బటర్ నాన్ చల్లారిపోతుంది. మేము తిని వచ్చేస్తాం. బాయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది దీప. లావణ్య ఫోన్ చేతిలోంచి జారిపడింది. చూసావా, బోరు కొడుతుంది, ఓల్డ్ ఫ్యాషన్, ఇవే మాటలు. అప్పట్లో నువ్వు అనన్య గురించి కార్తిక్తో చెప్పావు కదా. అక్కకు ఏం తెలియదు బావా, తను బోరింగ్ అని. ఇప్పుడు నువ్వు బోరింగ్ అయిపోయావు. దీప ఇంట్రెస్టింగ్ అయిపోయింది. ఆపండి ఆపండి, నా చెల్లెలు అలాంటిది కాదు. బావ అలాంటివాడు కాదు. మాగాడు తేనెటీగలాంటివాడు లావణ్య. ఎక్కడ కొత్త పువ్వు కనిపిస్తే అక్కడ వాల్తాడు. నువ్వు వాడిన పువ్వు అయిపోయావు. తట్టుకోలేకపోతున్నావా? మరి నీ అక్కెలా తట్టుకుంది? దీప చేతిలో షాపింగ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఆమె చాలా సంతోషంగా హమ్ చేసుకుంటూ గదిలోకొచ్చింది. లావణ్య కోపంతో రగిలిపోతూ ఆమె కోసం ఎదురు చూస్తోంది. ఎక్కడికి వెళ్ళావు దీపా? దీప నిర్లక్ష్యంగా బెడ్ మీద బ్యాగ్స్ పడేసి, బావతి షాపింగ్కి. బావకు కొత్త బ్లేజర్ కావాలంట. నీకు తెలుసుగా, బావ సెలక్షన్ కంటే నా సెలక్షన్ బాగుంటుందని నమ్మాడు. దీపా, నువ్వేం చేస్తున్నావో నీకర్థమవుతుందా? అతను నా భర్త. నీకు బావవుతాడు. అంతకంటే ఎక్కువ చనువు తీసుకోవద్దు. అరేరే అక్క, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నేను బావతో ఫ్రెండ్లీగా ఉంటున్నాను అంతే. ఫ్రెండ్లీనా? లంచ్ చేయటం, షాపింగ్ చేయటం, గంటలు గంటలు ఫోన్ మాట్లాడటం, దీన్ని ఫ్రెండ్లీనెస్ అంటారా? అప్పట్లో నేను కూడా ఇలాగే అనుకున్నాను. కానీ అది ఎక్కడికి దారితీసిందో చూసావు కదా. దీపముఖంలో నవ్వు మాయమై సీరియస్గా మారి, ఓహో, అంటే నువ్వు చేసింది తప్పు అని ఇప్పుడు ఒప్పుకుంటున్నావా? ఏంటి? అవును లక్కీ, నువ్వు అనన్య అక్క మొగుడితో ఇలాగే తిరిగావు. అప్పుడు అనన్య అక్క నిన్నడిగితే నువ్వేమన్నావు? అక్క, నువ్వు అనుమానిస్తున్నావు, మా మధ్య ఏమీ లేదు అన్నావు కదా. ఇప్పుడు నేను అదే చెబుతున్నాను. నువ్వు అనుమానిస్తున్నావు, మా మధ్య ఏమీ లేదు. మరి నీకెందుకు కాలుతోంది? అది వేరు దీప. అప్పుడు బావ ఒంటరిగా ఫీల్ అయ్యాడు. అక్క తనని పట్టించుకోలేదు. కాని నేను బావను ప్రేమిస్తున్నాను. పిచ్చి మాటలు మాట్లాడకు. అనన్యక్క కూడా బావను ప్రాణంగా ప్రేమించింది. నువ్వు మధ్యలో వచ్చి ఆ ప్రేమను నాశనం చేశావు. ఇప్పుడు నీ దాకా వచ్చేసరికి నేను ప్రేమిస్తున్నాను అంటావా? కర్మ ఎవరిని వదిలిపెట్టదు లావణ్య. నువ్వు ఏ విషయాన్నైతే అక్కకు తాగించావో ఇప్పుడు అదే విషయాన్ని నువ్వు రుచి చూస్తున్నావు. నువ్వు కావాలని చేస్తున్నావా? నన్ను ఏడిపించడానికే బావతో తిరుగుతున్నావా? చచ్చా, నేనెందుకు చేస్తాను? బావ చాలా స్వీట్. ఆయనకు నీ ఏడుపు మొహం చూడటం ఇష్టముండదు. నాలాంటి హ్యాపీగో లక్కీ అమ్మాయిలంటే ఇష్టం. నువ్వు మారకపోతే బావ మనసు మారటానికి ఎంతో టైం పట్టదు. జాగ్రత్త. దీప విసురుగా వెళ్ళిపోయింది. లావణ్య మంచం మీద కూలపడి గట్టిగా ఏడ్చింది. రాత్రి 9 గంటలు. హాల్లో దీప పక్కనే కూర్చొని ల్యాప్టాప్లో ఏదో చూపిస్తుంది. చూడు బావా, ఈ మీమ్ చూడు, అచ్చం నీలాగే ఉంది కదా. అవును దీపా, వామ్మో, నీ టైపింగ్ సూపర్ అసలు. ఈ ఇంట్లో నన్ను ఇంతలా నవ్వించే వాళ్ళు ఎవరూ లేరు తెలుసా? అప్పుడే అనన్య గది నుండి బయటకొచ్చి ఈ దృశ్యం చూసింది.
లావణ్య కూడా తన గది తలుపు చాటు నుండి చూస్తోంది. నువ్వు లేకపోతే ఈ ఇంట్లో నాకు పిచ్చెక్కేది దీపా. అనన్య ఏమో ఎప్పుడూ మౌనవ్రతం, లావణ్యేమో ఎప్పుడూ ఏడుపు గొట్టుమొహం. నువ్వే నా ఎనర్జీ బూస్టర్. థ్యాంక్స్ బావా, నేనెప్పుడు నీకు తోడుగా ఉంటాన్లే. లావణ్య పరిగెత్తుకుంటూ వచ్చి, బావా. ఆ మళ్ళీ వచ్చావా? ఏంటిప్పుడు సమస్య? నువ్వు నువ్వు నన్ను మర్చిపోయావా బావా? పొద్దున్నుంచి ఒక్కసారి కూడా నాతో సరిగ్గా మాట్లాడలేదు. ఆఫీస్ నుంచి వచ్చాక కూడా దీపుతోనే ఉంటున్నావు. నేను నేను నీ భార్యను కాదా? ఓ గాడ్ లక్కీ, ప్లీజ్. రోజూ ఇదే సోది. నేను ఆఫీస్ టెన్షన్లో ఉంటే నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వవా? దీప నన్ను నవ్విస్తోంది. నువ్వు కేవలం టెన్షన్ పెంచుతున్నావు. నన్ను నవ్వించడం ఎప్పుడూ మానేశావు బావా. ఒకప్పుడు నేను నీకు బంగారం, ఇప్పుడు నేను టెన్షన్ అయిపోయానా? అవును, మనిషి అన్నవాడికి ప్రశాంతత కావాలి. అది ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్తాడు. నువ్వు ఎప్పుడు అనుమానంతో ఏడుపుతో ఉంటే నేను నీ దగ్గరికి ఎలా వస్తాను? నేర్చుకో, దీపం చూసి నేర్చుకో ఎలా యాక్టివ్గా ఉండాలో. బావా, అది నా సొంత చెల్లెలు. దానిమీద కూడా నాకనుమానమా? అనన్య కూడా నీ సొంతక్కే కదా. మరి ఆ రోజు ఆమె కడుపుతో ఉన్నప్పుడు, మనం వెనుక గదిలో కలుసుకున్నప్పుడు ఆమెకు అనుమానం రాకూడదని నువ్వే అన్నావు కదా. అక్కకేమీ అర్థం కాదులే అన్నావు. ఇప్పుడు నీకు అర్థం కావడం లేదా? కర్మ లక్కీ, కర్మ. మనం ఏం చేస్తే అదే మనకెదురవుతుంది. బావా, నువ్విలా మాట్లాడుతున్నావేంటి? నిజాన్ని భరించలేకపోతున్నావా? నాకు తలనొప్పిగా ఉంది. దీపా, పద, మనం టెర్రస్ మీదకి వెళ్దాం. ఇక్కడ ఊపిరాడటం లేదు. కార్తీక్ దీపను తీసుకుని మెట్లెక్కి వెళ్ళిపోయాడు. లావణ్య వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. హాల్లో అందరూ వెళ్ళిపోయారు. అనన్య నెమ్మదిగా నడుచుకుంటూ లావణ్య దగ్గరికొచ్చింది. లావణ్య తలెత్తి కన్నీళ్లతో అక్కను చూసింది. అక్కా. ఏడవకు లావణ్య, ఏడిస్తే నీ కడుపులో బిడ్డ భయపడుతుంది. ఆ అనుభవం నాకు తెలుసు. నన్ను క్షమించక్కా. నేను మహా పాపం చేశాను. నీ కడుపు మండినప్పుడల్లా ఆ మంట నా జీవితాన్ని కాల్చేస్తుందని తెలుసుకోలేకపోయానక్కా. బావ నన్ను అసహ్యించుకుంటున్నాడు. నా చెల్లెలే నాకు శత్రువైంది. నేను నిన్ను ఎప్పుడూ క్షమించేశాను లావణ్య. ఎందుకంటే తప్పు నీది మాత్రమే కాదు, తప్పు ఆ మనిషి నైజానిది. ఒక మనిషి విలువ భార్య ఆరోగ్యంగా అందంగా ఉన్నప్పుడు ఇచ్చే ప్రేమలో ఉండదు. ఆమె నిస్సహాయంగా మంచం మీదున్నప్పుడు ఇచ్చే గౌరవంలో ఉంటుంది. ఆ రోజు నాకు ఆ గౌరవం దక్కలేదు. ఈరోజు నీకు దక్కటం లేదు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటక్కా? బావ దీపను కూడా. అది జరగనివ్వకు లావణ్య. నువ్వు చేసిన తప్పు దీప చేయకూడదు. కాని దానికి నువ్వు యుద్ధం చేయాల్సింది దీపతో కాదు, కార్తీక్తో. నీ ఆత్మగౌరవాన్ని నువ్వే కాపాడుకోవాలి. అంతలో అనన్యకు ఒక్కసారిగా కడుపులో నొప్పి వచ్చింది. అనన్య పొట్ట పట్టుకొని నొప్పితో ఆ అమ్మా అని గట్టిగా అనింది. అక్కా, ఏమైంది? లక్కీ, నొప్పులొస్తున్నాయి. ఆ లావణ్య గట్టిగా అరుస్తూ, అత్తయ్య, బావా, త్వరగా రండి, అక్కకు నొప్పులొస్తున్నాయి. వెంటనే అనన్యని తీసుకుని అందరూ హాస్పిటల్కి వెళ్లారు. హాస్పిటల్ కారిడార్లో టెన్షన్ వాతావరణం. కార్తీక్, జానకమ్మ, లావణ్య, దీప అందరూ ఉన్నారు. కార్తీక్ అతని మొహంలో భయం కంటే వారసుడు వస్తున్నాడన్న ఆతృత ఎక్కువగా ఉంది. జానకమ్మ, ఓ దేవుడా, నా వంశోద్ధారకుడు పుట్టాలి, మగపిల్లాడే పుట్టాలి, నా అనన్య బంగారం, నాకు మనవణ్ణివ్వాలి. లావణ్య మూలగా కూర్చొని నీరసంగా ఉంది. ఆమెను ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. దీప కార్తీక్ దగ్గరికి వెళ్ళి, బాబా, టెన్షన్ పడుకు, అంతా మంచి జరుగుతుందిలే. థ్యాంక్స్ దీపా, నువ్వు పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంది. అనన్యకు డెలివరీ అయ్యాక మనం సెలబ్రేట్ చేసుకుందాం. లావణ్య అది విని మనసులో, అక్క చావు బతుకుల్లో ఉంటే వీళ్ళు సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. బావకు అసలు మనసుందా? అప్పుడే డాక్టర్ బయటికొచ్చారు. డాక్టర్, ఏమైంది?
కంగ్రాట్స్ మిస్టర్ కార్తిక్. మీకు అందరూ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. మీకు పండంటి మగబిడ్డ పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమం. జై శ్రీరామ్, నా మనవడొచ్చాడు, నా రాజు వచ్చాడు. కార్తిక్ గాల్లో ఎగిరి గంతులేస్తూ ఎస్ ఎస్ ఐ యామ్ ఏ డాడ్. అతను ఆనందంలో పక్కనే ఉన్న దీపను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ దృశ్యాన్ని లావణ్య చూసింది. తన భర్త తండ్రైన శుభవేళ తనను కాకుండా తన చెల్లెల్ని కౌగిలించుకొని సంబరపడుతున్నాడు. జానకమ్మ ఆనందంలో స్వీట్లు పంచడానికి వెళ్ళిపోయింది. లావణ్య అక్కడొక అనాథలా గోడకు ఆనుకొని నిలబడిపోయింది. అందరూ అనన్య రూం వైపు పరిగెత్తారు. రూంలో అనన్య బెడ్ మీద ఉంది. కార్తీక్ బాబుని ఎత్తుకొని ముద్దాడుతున్నాడు. జానకమ్మ అనన్యను ముద్దాడుతోంది. నా బంగారు తల్లివి నువ్వు, ఈ ఇంటి మహాలక్ష్మివి. ఎవరెన్ని చెప్పినా మొదటి భార్య స్థానం మొదటిదే. రెండో వాళ్ళు ఎప్పుడూ రెండోవాళ్లే. అటుకులు బుక్కడానికి తప్ప ఆస్తికి పనికిరారు. లావణ్య గుమ్మం దగ్గరే కన్నీళ్లు ఆపుకుంటూ నిలబడింది. దీప లావణ్య దగ్గరకొచ్చి, చూసావా లక్కీ, వారసుడు రాగానే నువ్వు అవుట్. ఇప్పుడు బావకు అనన్యకే ముఖ్యం. ఎందుకంటే ఆమె కొడుకును కనింది. రేపు నీకు ఆడపిల్ల పుడితే నీ పరిస్థితేంటో ఆలోచించుకో. లావణ్య భయంతో దీపవైపు చూసింది. కాని భయపడకు, బావకు కొడుకు పుట్టిన ఆనందం కొన్నాళ్లే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ బోర్ కొడుతుంది. అప్పుడు ఆ బోర్ కొట్టే సమయంలో నేనుంటాన్లే. దీప నవ్వి కార్తీక్ దగ్గరికి వెళ్ళిపోయింది. బావా, బాబు అచ్చం నీలాగే ఉన్నాడు అంటూ కార్తీక్ భుజం మీద చేయి వేసింది. లావణ్యకు ఇప్పుడు అర్థమైంది. తన జీవితం ఒక చదరంగ మాటలా మారిపోయింది. అందులో తను ఒక పావు మాత్రమే. కార్తీక్ ఎప్పుడూ గెలుస్తూనే ఉంటాడు రాజులా. కాని ఆ రాజు కోసం కొట్టుకునే భార్యలే ఓడిపోతుంటారు. ఇప్పుడు లావణ్య ఏం చెయ్యాలి? తన స్థానాన్ని కాపాడుకోవడానికి దీపతో యుద్ధం చెయ్యాలా? లేక తన ఆత్మగౌరవం కోసం ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాలా? అనన్య ఇప్పుడు తల్లిగా తన శక్తిని ఎలా చూపించబోతుంది? కార్తిక్ విచ్చలవిడితనం, దీప కుటిలత్వం, జానకమ్మ పగ, వీటి మధ్య లావణ్య భవిష్యత్తేంటి? దీప అసలు రంగు బయటపడుతుందా? ఇవన్నీ తెలియాలంటే వచ్చే భాగం వరకు వేచి ఉండాల్సిందే. ఈ కథ మీకు నచ్చితే పార్ట్ 6 కావాలని కామెంట్ చేయండి. అజ్ఞాత వ్యక్తి నుండి వచ్చిన సందేశంతో రోజాకు కొండంత ధైర్యం వచ్చింది. ఆమె తెగింపు ముందు అంజన ఆత్మహత్యా నాటకం పటాపంచలైంది. ఇంట్లో అధికార సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పుడు అంజన నిందితుల బోనులో నిలబడితే రోజా న్యాయవాదిగా మారింది. శంకర్ న్యాయమూర్తి పాత్రను స్వీకరించగా సూర్య, నవ్యలు ప్రేక్షకుల స్థానంలో నిలబడిపోయారు. ఈ నిశ్శబ్ద యుద్ధంలో ఎవరు ఎవర్ని చిత్తు చేస్తారో చూడాలి. రోజా స్వరంలోని ఉక్కులాంటి నిశ్చయానికి, ఆమె కళ్లల్లోని సవాలుకు అంజన చేతిలోని కత్తి వణకటం మొదలైంది. రోజా వెనుక ఎవరో అదృశ్య శక్తి ఉందన్న భయం ఆమెను ఆవహించింది. తన నాటకం బెడిసికొట్టిందని, తను వేసిన ఉచ్చులో తనే చిక్కుకున్నానని ఆమెకు అర్థమైంది. శంకర్ అంజన వైపు ఒక అడుగు ముందుకు వేసి గంభీరంగా, అంజనా, కత్తి కింద పడేయ్. నీ ప్రాణం తీసుకునేంత ధైర్యం నీకు లేదు. ఒకవేళ ఆ పని చేసినా నువ్వు నిర్దోషిగా చనిపోవు. నా దృష్టిలో, ఈ డైరీ దృష్టిలో నువ్వు దోషిగానే మిగిలిపోతావు. శంకర్ మాటలు అంజనకు చివరి దెబ్బల తగిలాయి. తన భర్త తనను పూర్తిగా అపనమ్మకంతో చూస్తున్నాడు. ఇక లాభం లేదనుకొని అంజన చేతిలోని కత్తిని టంగుమని కింద పడేసింది. కాని అంత సులభంగా ఓటమిని అంగీకరించే రకం కాదు తను. వెంటనే తన చివరి అస్త్రమైన బలహీనతను ప్రయోగించింది. అంజన ఒక్కసారిగా తల పట్టుకొని కళ్ళు తేలేస్తూ, అమ్మో, నా తల, నా గుండె, నాకు ఊపిరాడటం లేదు అంటూ నెమ్మదిగా ఆమె స్పృహ తప్పి పడిపోయింది. మమ్మీ, మమ్మీ, కళ్ళు తెరువు మమ్మీ. శంకర్ ఆమె నాడి పట్టుకొని చూశాడు. కంగారు పడకండి, నాడి కొట్టుకుంటోంది. బహుశా ఈ టెన్షన్కు స్పృహ తప్పి ఉంటుంది. సూర్య, నవ్య, మీరిద్దరూ అమ్మను గదిలోకి తీసుకువెళ్ళండి. నేను డాక్టర్కు ఫోన్ చేస్తాను. సూర్య, నవ్య ఇద్దరూ
కష్టపడి అంజనను ఆమె గదిలోకి తీసుకుని వెళ్లారు. రోజా మాత్రం అక్కడే విగ్రహంలా నిలబడి ఉంది. అత్తగారిది నటన అని ఆమెకు తెలుసు. కాని ఇప్పుడు తను ఏమీ అనలేని పరిస్థితి. శంకర్ ఆమె దగ్గరికొచ్చి ఆమె చేతిలోని డైరీని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ డైరీ ప్రస్తుతానికి నా దగ్గర ఉండడమే మంచిది. నువ్వు నీ గదికి వెళ్ళమ్మా. జరిగిన దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు. అలాగే మావయ్య గారు. రోజా మౌనంగా తన గది వైపు నడిచింది. ఆమె వెళ్తున్న వైపే శంకర్ చూస్తూ ఉండిపోయాడు. ఆయన మనసులో తుఫాను రేగుతుంది. ఈ అమ్మాయి ధైర్యం నిజమైనదా, లేక దీని వెనుక కూడా ఏదైనా కుట్ర ఉందా అని. ఇక వెంటనే డాక్టర్ వచ్చి అంజనను పరీక్షించి, టెన్షన్ వల్ల బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగింది. ఇంకేం లేదు. పూర్తి విశ్రాంతి అవసరం. ఎవరూ ఆమెను డిస్టర్బ్ చేయకండి అని చెప్పి వెళ్లిపోయారు. అంజన కళ్ళు మూసుకుని మంచం మీద పడుకుని ఉంది. నవ్య ఆమె పక్కనే కూర్చుని ఏడుస్తోంది. చూసావా మమ్మీ, దానివల్ల నీ ఆరోగ్యం ఎంత పాడైపోయిందో. అది ఈ ఇంటికొచ్చినప్పటి నుండి మనకు కష్టాలే. అంజన నెమ్మదిగా కళ్ళు తెరిచింది. గదిలో నవ్య తప్ప ఇంకెవ్వరూ లేరని నిర్ధారించుకుంది. అంజన బలహీనమైన స్వరంతో నటిస్తూ, ఏడవకు నవ్య, ఇప్పుడు మనం ఏడిస్తే లాభం లేదు. అది మనల్ని పూర్తిగా దెబ్బతీయడానికి సిద్ధమైంది. దానికి అంత ధైర్యం ఎలా వచ్చింది మమ్మీ? డాడీ, అన్నయ్య కూడా దాన్నే నమ్ముతున్నారు. మనల్నెవరూ నమ్మడం లేదు. దాని వెనుక ఎవరో ఉన్నారు. అది ఒక్కతే ఇంత పని చేయలేదు. ఎవరో దాన్ని ఆడిస్తున్నారు. ఆ ఆడించేవాళ్లు ఎవరో, వాళ్ల దగ్గర ఇంకెన్ని ఆధారాలున్నాయో మనం తెలుసుకోవాలి. ఎలా మమ్మీ? ఇప్పుడు నిన్ను గది దాటి బయటకు రానివ్వరు. నేను కదల్లేను. కాని నువ్వున్నావు. నా కూతురివి. నా రక్తాన్ని పంచుకు పుట్టావు. ఈ పని నువ్వు చేయాలి. చెప్పు మమ్మీ, ఏం చేయాలో చెప్పు. దాని అంతు చూస్తాను. ముందు ఆ డైరీ మన చేతికి రావాలి. అది మీ నాన్నగారి దగ్గరుంది. ఎలాగైనా దాన్ని నువ్వు దొంగలించాలి. రెండోది, ఆ రోజాను కంటికి రెప్పలా కనిపెట్టు. అది ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడికి వెళ్తుందో అన్నీ నాకు చెప్పాలి. ముఖ్యంగా దాని ఫోన్లోనే అసలు రహస్యం దాగి ఉంటుంది. అవకాశం దొరికినప్పుడు దాని ఫోన్ తీసుకునిరా. మనం దాన్ని ఈ ఇంట్లోంచి గెంటేయాలి. నా మీద పడిన నిందను చెరిపేయాలి. చేస్తావా? చేస్తాను మమ్మీ. నీకోసం ఏమైనా చేస్తాను. తల్లి కూతుర్లిద్దరూ ఒకరికొకరు మాట ఇచ్చుకున్నారు. బయట ప్రపంచానికి అంజన ఒక రోగి. కాని గదిలోపల ఆమె యొక్క కొత్త ప్రమాదకరమైన వ్యూహానికి పదును పెడుతుంది. రాత్రి సమయంలో రోజా గదిలో కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తోంది. సూర్య గదిలోకొచ్చాడు. ఇద్దరి మధ్య ఒక అదృశ్యమైన గోడ ఏర్పడింది. రోజూ ప్రేమగా పలకరించే సూర్య ఈరోజు మౌనంగా ఉన్నాడు. అత్తయ్యగారు ఎలా ఉన్నారు? ఇప్పుడు గుర్తొచ్చిందా అమ్మా? ఆమె ప్రాణాల మీదకు తెచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందని అడుగుతున్నావా? నేను ఆమె ప్రాణాల మీదకు తేలేదు సూర్య. ఆమె నాటకాన్ని బయటపెట్టాను అంతే. నాటకమా? డాక్టర్ బీపీ పెరిగిందని చెప్పారు. ఒకవేళ ఆ కత్తితో ఆమెకు నిజంగానే ఏమైనా జరిగి ఉంటే ఆ పాపం నీదే కదా అయ్యేది. ఎందుకింత తెగింపు రోజా? నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తోంది. నువ్వు నాకు తెలిసిన రోజాలా లేవు. పరిస్థితులు మనిషిని మారుస్తాయి సూర్య. నేను మీ అమ్మగారిని అవమానించాలని అనుకోలేదు. కానీ నిజం బయటకు రావాలంటే కొన్నిసార్లు కఠినంగా ఉండక తప్పదు. మీరు నన్ను అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? మా అమ్మ తన చెల్లిని చంపేంత రాక్షసి అని నేను నమ్మాలా? 25 ఏళ్లుగా నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లి మీద 6 నెలల క్రితం వచ్చిన నువ్వు నింద వేస్తే నేను నమ్మాలా? చెప్పు రోజా. నేను నింద వేయటం లేదు సూర్య. సాక్ష్యం చూపిస్తున్నాను. ఆ డైరీలో ఉన్నది శారద గారి దస్తూరి కాదని మీరు అనగలరా? నాకు తెలియదు. నాకేమీ తెలియదు. నా మెదడు పనిచేయడం లేదు. ఒకవైపు అమ్మ,
ఇంకోవైపు నువ్వు. మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయ్ రోజా. పాత విషయాలను తవ్వి ఉన్న ప్రశాంతతను పాడు చేయకు ప్లీజ్. సూర్య బ్రతిమాలుతున్నట్లుగా అడిగాడు. కాని రోజా కళ్ళల్లో నిశ్చయం చెదర్లేదు. క్షమించండి సూర్య, మొదలుపెట్టిన పోరాటాన్ని మధ్యలో వదిలేసేంత పెరికిదాన్ని కాదు నేను. శారద గారికి న్యాయం జరగాలి, నిజం గెలవాలి. ఆ గెలుపు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, మీరు నాతో ఉన్నా లేకపోయినా. రోజా మాటలకు సూర్య దగ్గర సమాధానం లేదు. ఆ రాత్రి ఆ గదిలో వాళ్ళిద్దరూ ఒకే మంచం మీద పడుకున్నా వాళ్ల మనసులు మాత్రం మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్నాయి. ఇల్లంతా నిద్రపోతుంది. కాని శంకర్ కళ్లల్లో నిద్రలేదు. ఆయన తన స్టడీ రూంలో కూర్చొని శారద డైరీని మళ్లీ మళ్లీ చదువుతున్నాడు. ప్రతి అక్షరం ఆయన గుండెను కోస్తున్నట్టుగా ఉంది. ఆయన టేబుల్ మీద శారద తను కలిసి దిగిన పాత ఫోటో ఉంది. శంకర్ శారద ఫోటోతో మాట్లాడుతూ కన్నీళ్లతో, శారదా, నిన్ను నేను కాపాడుకోలేకపోయానా? నా ప్రేమ నీకు రక్షణ ఇవ్వలేకపోయిందా? నా కళ్ళ ముందే ఇంత దారుణం జరుగుతుంటే నేను గుడ్డివాడిలా ఎలా ఉండిపోయాను? ఆయనకు పాత రోజులు గుర్తుకొచ్చాయి. శారద చనిపోయిన తర్వాత అంజన ప్రవర్తనలో వచ్చిన మార్పు, ఎప్పుడు శారద ప్రస్తావన వచ్చినా కంగారు పడటం, ఆ గదిని మూసివేయించడం అన్నీ ఇప్పుడు ఒకదానికొకటి ముడిపడి కనిపిస్తున్నాయి. అంజనది ప్రేమ లేక ఆస్థ? అంజన ఎప్పుడూ నన్ను ప్రేమించలేదు. తను ప్రేమించింది నా ఆస్తిని, ఈ హోదాను. దానికి అడ్డు వస్తుందని శారదను. ఛీ! నేను ఇంతకాలం ఒక హంతకురాలితో కాపురం చేశానా? నా పిల్లల తల్లి ఒక హంతకురాలా? ఆ ఆలోచన రాగానే ఆయనకు ఒళ్ళు జలధరించింది. కాని రోజా చెప్పినట్లు కేవలం ఈ డైరీ ఒక్కటే సాక్ష్యం కాదు. చింపేసిన పేజీలు, వాటిలో ఏముంది? అవి దొరికితే కాని నిజం పూర్తిగా బయటపడదు. ఎలాగైనా నిజం తేల్చాలి. రోజా ఒంటరిగా పోరాడుతోంది. నేను ఆమెకు అండగా నిలబడాలి. రేపే నేను నా పాత స్నేహితుడు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయిన ప్రసాద్ను కలుస్తాను. ఈ కేసును రహస్యంగా మళ్లీ విచారించమని అడుగుతాను. శారదా, నీకు న్యాయం చేస్తాను. ఇది నీ శంకర్ నీకు ఇస్తున్న మాట. ఆ రాత్రి ఆ గదిలో ఒక తండ్రి, ఒక భర్త తన జీవితంలో తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఇంట్లో వాతావరణం ఒక శ్మశానంలా ఉంది. ఎవ్వరూ ఎవ్వరితోనూ మాట్లాడటం లేదు. రోజా మౌనంగా వంటింటి పనులు చేస్తుంటే నవ్య ఆమెను పురుగును చూసినట్టు చూస్తోంది. అంజన గదిలోంచి బయటకు రాలేదు. సూర్య ఎవరితోనూ మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్లిపోయాడు. శంకర్ కూడా ఏదో ముఖ్యమైన పని ఉందని చెప్పి బయటకు వెళ్లారు. రోజా ఒంటరిగా హాల్ శుభ్రం చేస్తుంది. అప్పుడు కాలింగ్ బెల్ మోగింది. రోజా వెళ్లి తలుపు తీసింది. ఒక కొరియర్ బాయ్ నిలబడి ఉన్నాడు. రోజా గారు మీరేనా? అవును, నేనే. మీకోసం ఒక పార్సిల్ ఉంది మేడం, ఇక్కడ సంతకం పెట్టండి. రోజా సంతకం పెట్టి ఆ చిన్న పార్సిల్ని తీసుకుంది. పంపిన వారి పేరు, అడ్రస్ ఏమీ లేవు. ఆమెకు ఆశ్చర్యంగా, కొంచెం కంగారుగా అనిపించింది. లోపలికొచ్చి ఎవ్వరూ చూడకుండా తన గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకుంది. ఆత్రంగా ఆ పార్సిల్ను విప్పింది. ఆ బాక్స్ తెరవగానే ఆమె ఆశ్చర్యపోయింది. అందులో ఒక పాత నలుపు తెలుపు ఫోటో ఉంది. ఆ ఫోటోలో యువతిగా ఉన్న శారద ఒక మధ్య వయస్కుడైన వ్యక్తి పక్కన నిలబడి ఉంది. వాళ్ళిద్దరూ ఒక పాత లైబ్రరీ ముందు నిలబడి ఉన్నారు. ఫోటో వెనుక చేతిరాతతో ఒకే ఒక్క మాట రాసి ఉంది: రహస్య సాక్షి. రోజా తనలో తాను, రహస్య సాక్షి ఎవరితను? శారద గారితో ఇంత చనువుగా ఉన్నాడంటే ఈయనకేమైనా నిజం తెలుసుంటుందా? ఈ ఫోటోను నాకెవరు పంపించారు? ఆ అజ్ఞాత వ్యక్తి తనకు ఆధారాలను ముక్కలు ముక్కలుగా అందిస్తున్నాడని రోజాకు అర్థమైంది. ఆ రోజు మధ్యాహ్నం అంజన గదిలో నవ్య రోజా మీద ఒక కన్నేసి ఉంచింది.
కొరియర్ రావటం, రోజా దాన్ని తీసుకుని కంగారుగా గదిలోకి వెళ్లటం గమనించింది. వెంటనే తల్లికి సమాచారం అందించింది. చూసావా, నేను చెప్పానా? దాని వెనుక ఎవరో ఉన్నారు. వాళ్లే దానికి ఆధారాలు పంపిస్తున్నారు. అదిప్పుడు గదిలో ఒంటరిగా ఉంది. నువ్వు మెల్లగా వెళ్ళి దాని గదిలో ఏం దాచిపెట్టిందో చూసిరా. ఆ కొరియర్లో ఏమొచ్చిందో తెలుసుకో. అది గదిలోనే ఉంది కదా మమ్మీ. నన్ను చూస్తే గొడవ చేస్తుంది. అందుకే నిన్ను తెలివైన దానివనరు. నేను పిలుస్తాను, నువ్వెళ్ళు. నేను దాన్ని కావాలని నా గదికి పిలిపిస్తాను. నాకు మంచినీళ్లు కావాలి, పట్టుకురా అని అడుగుతాను. అది కిచెన్లోకి వెళ్ళినప్పుడు నీకు5 నిమిషాల సమయం దొరుకుతుంది. ఆ సమయంలో నువ్వు దాని గదిలోకి వెళ్లి వెతికిరా, త్వరగా. అంజన రోజాను తన గదికి పిలిచింది. రోజా అయిష్టంగానే పైకి వచ్చింది. గొంతు ఎండిపోతుంది, కాస్త మంచినీళ్లు పట్టుకురా. అలాగే అత్తయ్యా. రోజా కిందకు వెళ్ళగాని నవ్య దొంగలా రోజా గదిలోకి దూరింది. ఆమె కంగారుగా అటూ ఇటూ వెతకటం మొదలుపెట్టింది. బెడ్ కింద, బీరువాలో ఎక్కడా ఏమీ లేదు. చివరికి రోజా దిండు కింద దాచిపెట్టిన ఆ ఫోటో నవ్య చేతికి చిక్కింది. ఇదేదో పాత ఫోటోలా ఉంది. శారద పిన్ని పక్కన ఈయనెవరు? వెనుక రహస్య సాక్షి అని రాసుంది. అంటే వీడేనా రోజాకు సహాయం చేస్తుంది? నవ్య ఆ ఫోటోను తీసుకుని ఎవ్వరూ చూడకుండా గబగబా తన గదిలోకి వెళ్లి దాక్కుంది. సమయం రాత్రి. రోజాకు తన గదిలో ఏదో తేడాగా అనిపించింది. వస్తువులు కొంచెం చెదిరినట్టుగా ఉన్నాయి. ఆమెకు అనుమానమొచ్చి దిండు కింద చూసింది. ఫోటో లేదు. రోజా గుండెలో రాయిపడింది. అయ్యో, ఫోటో ఏమైంది? ఇంట్లో నవ్య తప్ప ఈ పని ఎవరూ చేయరు. అంటే అత్తయ్య నన్ను కావాలనే పైకి పిలిచి నవ్యతో దొంగతనం చేయించారు. ఆమెకు ఏం చెప్పాలో పాలుపోలేదు. ఆ ఫోటోలోని వ్యక్తి ఎవరో, ఆ లైబ్రరీ ఎక్కడుందో తెలుసుకునే ఏకైక ఆధారం పోయింది. నిస్సహాయతతో కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమె మంచం మీద కూలబడి ఉండగా ఆమెకు ఫోన్ మళ్లీ వైబ్రేట్ అయింది. అదే అన్నోన్ నంబర్. ఆత్రంగా మెసేజ్ ఓపెన్ చేసింది. నీ ఫోటో పోయిందని నాకు తెలుసు. కంగారు పడకు. ఆ ఫోటోలో శారద పక్కనున్నది ఆమె కాలేజ్ ప్రొఫెసర్ రఘునాథ్ గారు. శారద ఆయన్ని తండ్రిలా భావించేది. తన అన్ని రహస్యాలు ఆయనతో పంచుకునేది. శారద చనిపోయిన వారం రోజులకే ఆయన ఎవరికీ చెప్పకుండా ఆ ఊరు వదిలి హైదరాబాద్కు బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. బహుశా అంజన ఆయన్ని బెదిరించి ఉంటుంది. ఆయనే అసలైన రహస్య సాక్షి. చింపేసిన పేజీలు ఆయన దగ్గరే భద్రంగా ఉన్నాయి. ఆయన్ని వెతుకు రోజా. ఆయన్ని వెతికి పట్టుకో. కాని జాగ్రత్త, ఇప్పుడు నీ శత్రువులకు కూడా ఆయన గురించి తెలిసిపోయింది. వాళ్లు నీకంటే ముందే ఆయన దగ్గరికి చేరాలని ప్రయత్నిస్తున్నారు. ఆ మెసేజ్ చదివిన రోజాకు ఒకేసారి భయం, ఆశ కలిగాయి. ఇప్పుడామె లక్ష్యం స్పష్టంగా ఉంది. ప్రొఫెసర్ రఘునాథ్ను వెతకాలి. కాని ఎలా? హైదరాబాద్లో ఆయన్ని ఎలా కనిపెట్టాలి? అన్నింటికన్నా ముఖ్యంగా తనకంటే ముందే అత్తయ్య నవ్య ఆయన దగ్గరికి చేరకుండా ఎలా ఆపాలి? ఆమె ఈ ఆలోచనలతో తలపట్టుకుని కూర్చొని ఉండగా గది తలుపు సందులోంచి ఒక నీడ కదలటం ఆమె చూసింది. ఎవరో తన గది బయట నిలబడి తనను గమనిస్తున్నారు. రోజా ఉలిక్కిపడి భయంతో తలుపు వైపు చూసింది. ఆ నీడ నవ్యదే అయ్యుంటుందని ఆమెకు అనిపించింది. తను ఫోన్ చూస్తున్నప్పుడు గమనించి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోందని అర్థమైంది. రోజా వెంటనే తెలివిగా ప్రవర్తించింది. ఆమె తన ఫోన్ని పక్కన పెట్టి బిగ్గరగా తనలో తాను మాట్లాడుకోవటం మొదలుపెట్టింది. ఛీ, నా బతుకు ఇంతేనా? ఇంట్లో అందరూ నన్ను అనుమానిస్తున్నారు. సూర్య కూడా నాతో మాట్లాడటం లేదు. నేను ఒంటరినైపోయాను. ఇంక నేనిక్కడ ఉండలేను. రేపే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఈ నరకంలో ఇంకొక క్షణం కూడా ఉండలేను. బయట ఆ మాటలు వింటున్న నవ్య పెదవులపై ఒక కుటిలమైన చిరునవ్వు విరిసింది. అమ్మయ్యా, అదే వెళ్ళిపోతానంటుంది. ఇక మనకు పీడ విరగడైనట్టే అని అనుకుంటూ ఈ శుభవార్తను తల్లికి చెప్పడానికని గబగబా అక్కడ్నుంచి కదిలింది. నవ్య వెళ్లిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత రోజా కళ్ళు తుడుచుకుంది. ఆమె ముఖంలో ఇప్పుడు ఏడుపు లేదు.
ఒక దృఢమైన సంకల్పముంది. నన్ను బలహీనురాల్ని అనుకుంటున్నారు. నేను ఏడ్చి వెళ్ళిపోతానని కలలు కంటున్నారు. కానీ వాళ్లకు తెలీదు ఇది నాటకమని. నేను పుట్టింటికి వెళ్లేది పారిపోవడానికి కాదు, పోరాడటానికి. హైదరాబాద్కి వెళ్లేది మా నాన్న దగ్గరికి కాదు, ప్రొఫెసర్ రఘునాథ్ గారి దగ్గరికి. నేను వెళ్లేది నిజం తెలుసుకోవడానికి, శారద గారికి న్యాయం చేయడానికి. రేపు ఈ ఇంట్లో నేనుండను, కానీ నా యుద్ధం ఆగదు. ఆ రాత్రి ఆ గదిలో ఒక తెలివైన కోడలు తన గడుసు అత్తను, అహంకారి ఆడపడుచును ఏమార్చి తన జీవితంలోనే అతిపెద్ద, అత్యంత ప్రమాదకరమైన ప్రయాణానికి సిద్ధమైంది. ఆమె ప్రయాణం విజయవంతమవుతుందా, లేక అంజనపన్నె పద్మవ్యూహంలో చిక్కుకుపోతుందా? గడుసు అత్త పార్ట్ 6 కోసం మా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. రోజా టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి.